షేర్, కామెంట్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పొలం నాటి దగ్గరగా గత 4 days 5 days అయింది ఫ్రెండ్స్. పాపం ఈ పొలం మొత్తం వర్షానికి దెబ్బతింది. చూడండి మొలక ఎలా పడిపోతుందో. ఇదంతా ఇంకా లేవడానికి చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం వల్ల, ఆ వరదలు కొట్టడం వల్ల ఈ పొలం అంతా ఇదైపోయింది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా చోట్ల జరుగుతుంది. పాపం వీళ్ళు ఇంకా ఇవన్నీ కష్టపడి నాటుకొని కష్టపడి చేసిన పనులంతా ఈ విధంగా అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఆ మొలకలు ఎలా పడిపోయాయి చూడండి. పాపం ఈ విలేజ్ మొత్తం ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇదో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇదంతా వర్షానికి మునిగిపోయింది. ఈ నాటారు, ఈ వర్షం పట్టుకుంది. గత 3 రోజులుగా వచ్చిన వర్షానికి పొలం అంతా ఫుల్గా నిండిపోయింది. అసలు దేనికి అసలు పైరు చూడండి ఎలా అయిపోయిందో. చూస్తున్నారు ఫ్రెండ్స్, పాపం కష్టపడి నాటుకున్నారు. ఇదంతా నాశనమే. ఇంక మళ్ళీ తిరిగి నాటడానికి వీలు కాదు. ఎందుకంటే ట్రాక్టర్ రావాలంటే చుట్టుపక్కల పొలాలన్నీ నాటేస్తున్నారు. దీని వరకు సపరేట్ గా రావడానికి కుదరదు. ఒకవేళ నాటినా వాటితో పాటు కలుసుకొని ఈ పొలం అనేది ఎదిగేదానికి చాలా లేట్ అయిపోతుంది. చాలా కష్టం. ఈ సంవత్సరానికి ఇలాగే వదిలేయడమే. చూడండి ఎలా అయిపోయిందో పొలం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గెండలు కట్టేసి ఎలా అయిపోయిందో పొలము. వాటర్ మొత్తం కొట్టేసి చూడండి. ఈ గెండు కొట్టడం వల్ల ఈ పొలం మొత్తం ఆ మట్టి కొట్టుకుపోయి మొత్తం ఇదే ఫుల్ అయిపోయింది. దానివల్ల ఆ పొలం చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పొలం అంతా ఈ విధంగా అయిపోయింది. ఈ వర్షాలు పడటం వల్ల చాలా మంది దెబ్బతినేసారు. ఈ రైతులు చాలా కష్టపడి నాటుకున్న పొలం అంతా నాశనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ పరిస్థితి ఏందో మనకి దేవుడికి తెలవాలా. ఇంకో పొలం చూపిస్తారండి ఫ్రెండ్స్. తాటి చెట్టు ఉన్న జాగ్రత్త. కాలువ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ అయిపోయి ఎలా అయిపోయిందో. గండి కట్టుకెళ్ళిపోయినది ఒకసారి చూడండి మీరు. ప్రతి ఒక్క దగ్గర ఈ వర్షానికి వీళ్ళు గినాలు అని కట్లు కట్టుకుంటారు కదా, ఈ గినాలు మొత్తం ఎక్కడ గినాలు మొత్తం కొట్టుకెళ్ళిపోయాయి. పాపం వీళ్ళకి వరద బాధ్యతలకి ఎంత ఏదైనా ఇస్తారో ఈరో కూడా తెలియదు. ఇప్పుడు దాకా అయితే ఇంత తుఫాను పడుతున్నా కూడా పట్టించుకున్న వాడు అయితే లేడు. ఎవరు వచ్చి కూడా ఎలా ఉన్నారని కూడా అడగలేదు ఇంతవరకు. చాలా కష్టాల్లో ఉన్నారు. అసలు గ్రామం లోపలికి, విలేజ్ లోపలికి వెళ్ళామంటే ఒక్క రోడ్డు సరిలేదు, కాలువలు లేక నీళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి ముందరనే ఆగిపోయి ఎండల్లోకి వెళ్ళిపోన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి పొలం చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాం. చూసి జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలం అయితే మరీ ఘోరంగా ఉంది పాపం. దీన్ని ఏ విధంగా నాటారో ఏమో తెలియదు. కానీ నాటినేమో కరెక్టే, కానీ వర్షం ముందు నాటారు. నాటిన 1 dayకి వర్షం స్టార్ట్ అయింది. ఫుల్గా ఇదైపోయిందండి. ఈ వర్షం వల్ల అస్సలు పని రాదు. మొలక నాటే లేదు. ఎలా ఉంది ఒకసారి చూడండి. ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. పొలం మొత్తం నాశనం అయిపోయిందండి. దేనికి యూజ్ కాదు. దగ్గర ఒక 6 ఎకరం ఉంటుందా, 6 ఎకరం మనకు తెలియదు. మొత్తం ఇదైపోయింది ఫ్రెండ్స్. పాపం ఈ వర్షం వల్ల చాలా మందికి దెబ్బ. చాలా మంది కంటే మా సూలూరుపేట పక్కన విలేజ్ ప్రతి ఒక్కరికి దెబ్బేనండి. ఎందుకంటే ఈ పొలాలన్నీ ఇదైపోయాయి. మరి వరద బాధ్యతల కింద ఏమైనా ఇస్తారు ఈరోజు మనకు తెలియదు. దయచేసి ఏమైనా ఉంటే పాపం ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేయాలని మరీ కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా పొలాలు ఇదైపోయినాయి సార్. దయచేసి మా సర్పంచ్ గారికి
అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చి పరిశీలించాలండి. ఇలాంటివి ఇన్ని రోజులుగా, గత 3 రోజులుగా తుఫాను పడుతుంటే ఒక్కరు రాలేదండి మా దగ్గరికి. కనీసం ఎలా ఉన్నారు ఈ వర్షాకాలంలో అని పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. ఇప్పటికి వచ్చి అడగలేదండి. ఇలాంటివన్నీ మీరు చేయాలి సార్ దయచేసి. ఎందుకంటే వర్షాకాలం కాదండి, ముసలోళ్ళు ముతగోళ్ళు వాళ్ళేదో కష్టపడి రైతులు, చిన్నకారు రైతులండి, ఇల్లు పెద్ద 10-20 ఎకరాలు ఉండే వాళ్ళు కాదు. మాక్సిమం 1-2 ఎకరాలు పొలం పెట్టుకుని దీని మీద బతుకుతున్న ప్రజలండి. వీళ్ళ పొలాలే ఈ విధంగా అయినప్పుడు మీరు పట్టించుకోకపోతే మరి ఎవరు చూస్తారండి వీళ్ళని? దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, వచ్చి పరామర్శించి మీ పొలాలు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ గవర్నమెంట్కి చూపించి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం తీసేయాలని మరి మన సర్పంచ్ గారికి, అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీ పొలాలు ఏదైనా ప్రాబ్లంలు ఈ విధంగా మునిగిపోయిన పొలాలు కానీ, ఈ డ్యామేజ్ అయిన పొలాలు కానీ ఈ వర్షపాతానికి తుఫానికి ఏదైనా ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సర్పంచ్ గారిని వాళ్ళని పిలిచి తీసుకొచ్చి ఇలాంటివి చూపించి ఫోటోలు తీసి గవర్నమెంట్ నుంచి మంచి అధికారిని, గవర్నమెంట్ అధికారిని తీసుకొచ్చి పొలాలన్నీ చూపించి ఏదో ఒకటి నష్టపరిహారం మీకు అందజేసేలాగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మన ప్రజలందరూ కూడా ఇంకనైనా మేలుకొని ఇలాంటివి జరగడం అంటే మన చేతిలో లేదు. వర్షాకాలం కాబట్టి తుఫానికి పోయినటువన్నీ ఇంకా ఇవి మీరు చేయాలన్నా రావు. ఈ పొలాలు మీరు పోయి వాళ్ళు కలిసి వాళ్ళు వచ్చి ఎన్ని పరామర్శించారంటే ఎంతో కొంత మీకు హెల్ప్గా ఈ పంటకు నష్టపరిహారంగా తీసుకోవాలని మరి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడు ఎలా అయిపోయినాడు డ్యామేజ్, ప్రతి ఒక్క పొలం ఏది ఒక్కటి కూడా లేదండి. పాపం ఈ తుఫానికి ఇవి చాలా ఇదైపోయాయి. ఈ బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది గత 50 సంవత్సరాలుగా ఇదే విధంగా ఉందంటే ఈ బస్ స్టాండ్. కనీసం దీన్ని బాగు చేయడానికి ఎవరు ముందుకు రాలా. చూడండి ఆ స్లాబ్ పగిలిపోవడం కానీ, కనీసం కరెక్ట్గా పిల్లర్లు కూడా చూడండి ఏ టైంలో పడుతుందో కూడా తెలియదు. ఇంత తుఫానికి ఇది ఉందంటే చాలా గ్రేట్. ఈ వర్షానికి వచ్చే జనాలందరూ దీని కిందే ఉంటారండి. బస్సు ఎన్ని గంటలు బస్సు అప్పుడు దాకా దీని కింద వెయిట్ చేయాలి. ఈ బస్సు కోసం వెయిట్ చేసే జనాలు బై మిస్టేక్ ఈ తుఫానికి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆ బస్ స్టాండ్ ఏదైనా కుంగిందంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు ఫ్రెండ్స్. ఇలాంటివి చిన్న వర్కులన్నీ కూడా మా విలేజ్ లో ఉన్నాయి, కానీ పట్టించుకొని చేసే వాళ్ళే మాకు లేరు. ప్రతిసారి చేస్తామంటారే కానీ చేసేవాళ్ళు లేరు. ఇక్కడే కాదండి, మా 12 పల్లెటూర్లు ఉన్నాయి. ఈ ప్రతి 12 పల్లెటూరులో ప్రతి ఒక్క దగ్గర బస్ స్టాండ్ ఇదే విధంగా ఉంటుందండి. నాకు తెలిసినప్పటి నుంచి ఇదే విధంగా ఉంది బస్ స్టాండ్. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎందుకండి మనము? ప్రతి ఒక్కరు కూడా చూసి ఇలాంటి పనులు చేసుకోవాలని మరి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా గ్రామం రామరాయ పంచాయతీ కొల్లపట్టు గ్రామం అండి. గత 50 సంవత్సరాలకి ఈ బస్ స్టాండ్ ఇదే విధంగా ఉంది. ఈ ఊరు ప్రతి ఒక్క నాయకులు దగ్గరగా 20-40 సంవత్సరాలుగా ఎలక్షన్స్ లో పాల్గొని ఉంటారు. ఈ బస్ స్టాండ్ ఈ విధంగా ఉండడం వల్ల ఎవరు పట్టించుకోలేదండి. ఇంత వర్షంలో ఇక్కడికి వస్తే గానీ బస్సు ఎక్కలేరు జనాలు. ఈ వర్షానికి ఎక్కడ ఉండాలి? జనాలందరూ ఎలా నిలబడుకున్నారు? తడకన ఏదైనా ప్రాబ్లం అయ్యి ఈ బస్ స్టాండ్ ఏదైనా ఇదైందంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు? సార్ మా విలేజ్ లో ఎన్నో పనులు ఉన్నాయి సార్ చేయాల్సినవి, కానీ ప్రతిసారి చేస్తానంటారే కానీ ఎవరు చేసేవాళ్ళు ముందుకు రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదే మా ఊరు రోడ్డు. గత 75 సంవత్సరాలకి ఈ రోడ్డు ఇదే విధంగా ఉంది. వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మేము వేస్తాము, మేము పట్టుదలతో చేస్తామంటారే కానీ ఎవరు చేసింది లేదండి. ఈ తుఫాన్లో మాకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు బస్సు వెళ్ళింది చూసారు కదా ఫ్రెండ్స్. ఆ బస్సులో దగ్గరగా 50-60 మంది ప్రయాణిస్తున్నారు. ఈ తుఫానికి ఏదైనా బై మిస్టేక్ జరిగి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్స్?
దయచేసి సార్ మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను సార్. ప్లీజ్ మా రోడ్డును పట్టించుకోండి. ఎంత చేపైనా విజయవాడ పక్కన ఉన్న అమరావతి అక్కడున్న పనులే చేస్తున్నారు సార్. మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసే పనులు ఆ పక్కే చేస్తున్నారు. కానీ మాది తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం నియోజకవర్గం అండి. మా కొరుడిపేరునాడు రోడ్డు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు సార్. దయచేసి ఈ యొక్క రోడ్డు మీ పథకాలు ఉన్నంత కాలంలో ఈ రోడ్డుని బాగు చేయాలని మరీ కోరుకుంటూ తెలియజేస్తున్నాను సార్. చాలా మంది ప్రాణాలతో లేకుండా వెళ్ళిపోతున్నారు సార్. ప్రాణాలు కోల్పోతున్నారు సార్. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే మాకు నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి సార్. చాలా మంది పనులకి తినడానికి కూడా తిండి లేదు సార్. పనులకి ఈ రోడ్లో వెళ్తేనే మాకు సాగనం సార్, లేదంటే లేదు. దయచేసి పట్టించుకోవాలని మరి తుఫాన్లు అసలు సూలూరుపేటకు 3 రోజులైంది సార్ మేము వెళ్ళి పనులకి. గత 3 రోజులు 4 రోజులు నేను ఇంట్లో ఉన్నాను సార్. మాకు అన్నం ఎవరు పెడతారు సార్? ఇలా ఈ రోడ్లో వెళ్ళాలంటే మాకు అన్నం కూడా మర్చిపోతున్నాం సార్. అలా ఉంది ఈ రోడ్డు. మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు సార్. దయచేసి మీరు ఇలాంటివి చేయాలని మరీ కోరుకుంటాను. ఇప్పుడు దాకా మీరు పొలాల గురించి, అదే రోడ్డు గురించి, ఇక్కడ ఈ తుఫానికి ఎలా ఉన్నాయని మొత్తం వివరించాము, చూపించాము. ఇప్పుడు గ్రామం లోపలికి వెళ్దాము. అక్కడ ఎలా ఉందో, ఈ తుఫానికి ఎలా ఉన్నారో, ఎలా నివసిస్తున్నారో అవి కూడా మీకు చూపిస్తాను, వివరిస్తాను. ఓకే, వెళ్దారండి ఫ్రెండ్స్. అవును, ఈ వర్షానికి ఎక్కడ మేపుతారు? మేతగొళ్ళ ఇటుగా కాదయ్యా, ఈ వర్షానికి మనుషులే పాడడం కష్టంగా ఉంది. ఎక్కడ మేస్తాయి? అయ్యయ్యో ఇప్పుడు వీటికి మేత వర్షం పడుతుంది ఉంటాయా? అబ్బబ్బా, ఈ తుఫాన్ వాళ్ళు చాలా బాధలు అయినట్టు ఉన్నాయి మీకు. అవునవును, మేము చూసాము, వీడియో మొత్తం తీసాము. ఓకే వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఓకే ఫ్రెండ్స్, విలేజ్ లోకి వచ్చాము. ఇదే ఫస్ట్ ఇల్లు పరామర్శిస్తున్నాము. చూస్తున్నారు కదా, ఒకసారి చూపేది. ఈ తుఫానికి పాపం వీళ్ళు చిన్న గుడిసె ఉండే దాంట్లో ఒక ఆమె నివసిస్తుంటే రాత్రి దెబ్బకి ఇబ్బంది పడిందంట. రాము ఒకసారి నిలబడాను. మీదే ఇల్లు. ఏమైంది ఇది? ఎప్పుడు ఎన్ని గంటలు పడిందమ్మా? పడిపోయిందా? ఎవరైనా ఉన్నారా లోపల? ఏమైనా అయిందా? ఓహో, అయ్యో, హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఎంత ఇప్పుడు ఎత్తాలి ఈ వర్షానికి? ఏందమ్మా? అడిగారా మిమ్మల్ని ఈ వర్షానికి ఇది పడిందని? ఎవరైనా అడిగారా? ఎవరు రాలేదు ఇంకా. పడిపోయిందని. ఎప్పుడు రాత్రి ఎన్ని గంటలు పడింది? 10 గంటలకు పడ్డది. ఎవరు లేరు కదా దీనికి? నడువులో నిప్పు పెట్టేసినది. ఓకే అమ్మా, ఇలా చాలా పడున్నాయా? ఇది ఒకటేనా? పడుండేది. అవునా? సరే అమ్మా. ఓకే ఫ్రెండ్స్, రాత్రి వచ్చినటువంటి వర్షానికి, ఆ గాలికి నీళ్ళ తెలియకుండా ఇది పడిపోయిందంట. పాప మా పెద్దవాడు ఒకటే లోపల ఉండింది, ఆమెకేం కాలేదంట. ఏదో చిన్న దెబ్బలు తగిలాయి. అయితే పాపం వాళ్ళు ఒక్కటే ఉంటదంట దీంట్లో, అన్నం వండుకోవడానికి అదికి ఇబ్బంది అయిపోయింది అనేసి. ఇల్లు అయితే చిన్న సాలండి ఆ ఉండడానికి, అది పడిపోయింది. చాలా ఇబ్బందులు పడుతుంది ఆమె. సరే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్దాము. ఇంకా ఎలాంటి ఉన్నాయి విషయాలు మీకు చూపిస్తాను, తెలియజేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎటు చూసినా వీళ్ళకి వాటర్ పోవడానికి సైడ్ కాలువలు అయితే లేవు. ఎంత పెద్ద వర్షం వచ్చినా వాటర్ ఇళ్ళ లోపలికి పోవడమే తప్ప సైడ్ కాలువలు అయితే లేదు. పాపం వీళ్ళని అడిగాము, ఎన్నో రోజుల నుంచి సైడ్ కాలువల కోసం పోరాడుతున్నారని. ఎవరు కూడా ముందుకైతే తేలేదు ఇంతవరకు దీన్ని. ఇటు చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో. ఇలా వాటర్ చూపి ఒకసారి ఎలా వెళ్తున్నాయి చూడండి. వాటర్ ఇలా వెళ్ళిపోతా ఉన్నాయి. ఇవంతా పోయి ఆ పొలాలు మీద పడి పొలాలు మునిగిపోతున్నాయి.
ఇదండి ఫ్రెండ్స్ ఈ గ్రామంలో చెప్తున్నటువంటి విలేజ్. ఎక్కడ చూసినా నీళ్లు గుంట్లో సైడ్ కాలువలు లేకపోతే వీళ్ళకి వాటర్ అనేది ఎటు వెళ్ళలేకపోతుంది. ఇటు చూపి చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ వీధి కూడా చూడండి. ఎక్కడ సైడ్ కాలువ అనేది లేదు వీళ్ళకి. ఎక్కడ సైడ్ కాలువ అనేది లేక పాపం ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి బురద మట్టి ఎలా నివసిస్తున్నారు పాపం వాళ్ళైతే నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందికరమైంది ఈ తుఫానికి. ఇంత వర్షాలు కూడా వీళ్ళు నీళ్ళల్లో ఉన్నారంటే సైడ్ కాలువ అనేది లేదు, ఇటు లేదు, ఇటు చూపి ఈ ఇదిలో కూడా లేదు, ఏ సైడ్ లేదు. ఆల్మోస్ట్ ఏ సైడ్ వాళ్ళకి ఇది అనేది అయితే లేదు. ఇదండి సెంటర్ లో అంగన్వాడీ కేంద్రం. ఇది గత 50 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఇలానే ఉంది. జస్ట్ ఈ స్కూల్లో చిన్న చిన్న చూపి ఒకసారి ఎట్లా చూడండి. ఈ తుఫానికి ఆ స్లాబ్ కూడా చూడండి. ఎంతమంది చిన్నలు ఈ స్కూల్లో చదువుకుంటుంటారు పిల్లలు, చిన్న పిల్లలండి. ఏదైనా జస్ట్ జరిగినా కూడా ఈ తుఫానికి ఏదైనా కూడా ఎంతో మంది పిల్లలకి ఇబ్బంది అండి. చూడండి ఎలా ఉంది స్కూల్. ఒకసారి స్కూల్ మొత్తం ఆ స్లాబ్ చూడండి ఎలా పడిపోయిందో. చిన్న పిల్లలండి దీంట్లో ఉండేది. పిల్లలు కాదు చూపి. ఇలాంటి చాలా చాలా పనులు ఉన్నాయండి మా ఊర్లో, మా గ్రామంలో. కనీసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది చూడు, ఇప్పుడు పిల్లలు చూడు రాడ్డే కనిపిస్తుంది అంటే దీని మీద వెయిట్ అంతా దీని మీద ఉంటుంది. దీని మీద ఆధారపడి ఈ స్కూల్ బిల్డింగ్ అంతా నిలబడుతుందండి. అది పట్టించుకునే వాళ్ళు ఎవరు లే. ఈ పక్క కూడా చూడండి, ఈదిలో కూడా చూడండి. ఇటు కూడా ఎటు సైడ్ కాలువ అనేది లేదండి. సైడ్ కాలువలు అయితే లేవు ఎక్కడ కూడా. ఆల్మోస్ట్ ఇటు చూపి ఇటు కూడా చూడండి ఎక్కడ కాలువలు. ఎవరు బయట లేరండి. మనిషి కూడా బయట కూడా ఎవరు లేరు. ఈ వర్షానికి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి భయపడిపోన్నారు పాపం. వాళ్ళ ఇల్లులు కానీ చూడండి, ఇల్లులు కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఇది చిన్న గుడి కూడా ఒకటి ఉంది పక్కన. చూడండి పాపం ఈ గుడిలో కూడా వాటర్ వెళ్ళిపోన్నాయి. వాళ్ళు ఏదో చిన్న మాల ఒకటి వేసుకున్నారంటే అడిగితే చెప్పారు ఓం శక్తి మాల. ఎంత వాటర్ వెళ్ళిపోన్నాయి, ఎక్కడ ఉంటారో చిన్న పట్టం పెట్టుకున్నారు దేవుడిది. ఒక బ్రదర్ ఉన్నాడు మనకు, ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఊరు వాతావరణం ఏంది ఏంటి విశేషాలని. హాయ్ బ్రదర్. ఏమన్నదయ్యా ఈ తుఫాన్లు గాలికి వాళ్ళకి ఎట్టా బాలాక మేము ఉండే పరిస్థితి ఎట్టున్నదంటే అట్టున్నది. పొలం పాటుకు పొలం పోయింది, మొత్తం కొట్టుకొని వెళ్ళింది. ఎక్కడ వాడ పాసి పట్టుకునేవి. ఇప్పుడు మా బతుకు చూస్తే ఎట్టున్నది. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇక చూస్తే సిమెంట్ రోడ్లు లేవు. ఈ బురద రోడ్లో నడిచి కాళ్ళు పుండ్లు అయిపోయి ఎట్టంటే అట్టున్నది పరిస్థితి. ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంట్లో చూస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇల్లు పరిస్థితులు అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు సైడ్ కాలువలు ఉంటే ఈ నీళ్ళంతా వాటర్ బయట వెళ్ళిపోతుంది. సైడ్ కాలువ ఉంటే ఇది ఎప్పటి నుంచో అప్పటి నుంచి కూడా జరుగుతుంటే కానీ ఎవడు అసలు ఆ నాదుడే లేదు. ఏదైనా సైడ్ కాలువలు చేసే నాదుడు లేదు, ఎవడు లేదు. ఆ సైడ్ కాలువలు అనేది ఇస్తే మా రోడ్లు బాగుపడతాయి. అవును, నేను ఇంతకు ముందు రోడ్డు కానీ చూస్తా ఉన్నాను. మీ ఊరికి ఈ పంచాయతీకి రోడ్డు సరిలేదు, పొలాలు కూడా చూసాము, అన్ని కూడా చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఇంతకు ముందు ఒక ఇల్లు కూడా పరిశీలించాం, అది కూడా పడుకున్నది. కనీసం ఈ వాటర్ అంతా కూడా ఇల్లు లోపలికి వచ్చేస్తుంది. కాలువ ప్రాబ్లం లోపలికి వచ్చేసి సైడ్ కాలువల వల్ల సైడ్ కాలువలు ఉంటే ఇళ్ళలో నీళ్ళు రావు. అది కాకుండా రోడ్లు ఒక్కొక్కప్పుడు వేసినప్పుడు ఒక దగ్గర హైట్ మిర్రుగా వేసేసి మొత్తం పూడిపోయి ఆ సిమెంట్ రోడ్లే లేవు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చిండే నాయకులు ఎవడు మమ్మల్ని పట్టించుకునే ఇదే లేదు. అవి ఆడాడ బురద గుంటలు ఎట్లా చూని అట్ట నడవలేకపోతున్నాము, బయట బాగాలేకపోతున్నాము. బస్సు ఉంటే బస్సు అసలు రోడ్డు బాగలేక ఆ బస్సు వస్తే ఒక టిప్ వస్తుంది, రెండో టిప్ వచ్చేదిలే. అవి ఎట్టో జరిగిపోతున్నాయి. ఏది లేకుండా మా పరిస్థితి ఎట్టున్నది.
ఏదో మీ వల్లన్నా ఒకరంతా దయచేసి మాకు సైడ్ కాలవాలన్నా తెప్పించి మాకు ఈ మాదిరిగా చేస్తే. ఓకే ఓకే, ఖచ్చితంగా మేమైతే ఈ వీడియోని పెడతాం. కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సీఎం కానీ, ఏమన్నా డిప్యూటీ సీఎం కానీ, మీ పంచాయతీ గురించి ఏమన్నా విశేషం? మేము చూసాము కల్లారా, ఇక్కడ నుండి జరిగేటువంటి బస్ స్టాండ్ బాగాలేదు, రోడ్డు సరిలేదు, పంటలు పోయాయి, ఇళ్లకు నీళ్లు వచ్చేస్తున్నాయి. కనీసం అంగన్వాడీ కేంద్రం, స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు కానీ దాంట్లో అంగన్వాడీ కేంద్రం 50 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉందంట. అది స్లాబ్లు పోయినాయి, దాన్ని పట్టించుకోలేదు. మీరు వాళ్ళకైనా సందేశం చెప్పాల్సి ఉంటే ఏమన్నా సార్ వాళ్ళకి, వాళ్ళు పట్టించుకుని చేసే పని వాళ్ళ దాకా వెళ్తే వీడియో ఖచ్చితంగా చేస్తారు, చేయకుంటారు. ఏదైనా చెప్పాలంటే చెప్పండి. మేము దాని గురించే కాదు ఇప్పుడు ఈ మాదిరిగా చెప్పగలుగుతున్నాము. వాళ్ళందరికీ ఇదేలాగా చేసి మాకు ఏదైనా సైడ్ కాలువలు గీడు కాలువలు చేసేదానికి మేము చెప్తున్నాము ఆ సార్ వాళ్ళకి కూడా. ఓకే ఓకే, అదండి ఈ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మా ఊర్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కటి చేస్తామంటున్నారు కానీ ఏది చేసింది లేదు ఇప్పటికైతే. సార్ దయచేసి మేము ఏం చెప్తామంటే, ఎక్కడెక్కడో ఉన్న విజయవాడ పక్కన ఉన్న అమరావతి ఇవి ఎంతసేపు అయినా మీ దగ్గర, మీ కాంపౌండ్స్ దగ్గరలో ఉండేట్టు కంప్లీట్ చేస్తున్నారు కానీ ఇలాంటి చిన్న గ్రామాల పంచాయతీలో జరిగేటువంటి పనులు ఎవరు కంప్లీట్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో కానీ మీరు చూసినట్టయితే మా ఊర్లో ఉండే ఈ చిన్న చిన్న పొరపాట్లన్నీ మీకు వీడియో రూపంలో పెట్టాము. దయచేసి ఇవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరీ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం సార్. ఫ్రెండ్స్ చూశారు కదా మన పల్లెటూరులో ఈ తుఫాన్కి ఎలాంటి విషయాలు జరిగాయి, ఏ విధంగా పొలాలు పాడాయి, బస్ స్టాండ్లు లేవు, అదేవిధంగా స్కూళ్ళు లేవు, ఊర్లో కాలువలు లేవు. ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన పల్లెటూరులో జరిగేటువంటి ఈ తుఫాను కారణంగా పాడైన ప్రతి ఒక్క పంటలకి ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళని చూసి మన గ్రామానికి ఏదైనా మంచి జరగాలని మరీ తెలియజేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో మంచి ముందుగా కామెడీ వీడియోస్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తాయి. ఇప్పుడే గ్రో అవుతున్న మన ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మరీ తెలియజేసుకుంటూ కోరుకుంటూ మీ ఏకే వర్కర్ ఛానల్ యూట్యూబ్ తరఫున సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్.